ఈరోజు బోర్నపల్లి గ్రామం, హుజరాబాద్ మండల్, కరీంనగర్ జిల్లా, కుసుమ బుచ్చన్న గారి ఫీల్డ్ దగ్గరికి వచ్చినాం. బుచ్చన్న గారు నమస్తే. నమస్తే బుచ్చన్న గారు, మీరు అప్సై ఐట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఈ పసల నుంచి వాడుతున్నాం సార్. ఈ పసల నుంచి వాడతాం. అప్సై ఐట్ రెండో డోసులో కానీ మూడో డోసులో కానీ చల్లడం జరిగింది. అప్సై ఐట్ వాడిన విధానం ఇది. అధిక పిలకలు సుతా వచ్చినాయి. నేను ఇందులో గుళికలు కానీ క్లోరో కానీ ఏం చల్లలేదు. ఓన్లీ ఈ అప్సై ఐటే వాడినాము. పిలికలు సుతా బాగా రావడం జరిగింది. విశ్వ పిలికలు బాగా రావడం జరిగింది. ఈ విధంగా పిలికలు బాగా రావడం జరిగింది. తద్వారా నా తరపున ఒక 10 మంది రైతులకు ఈ అప్సై ఐట్ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలా ఏ ఖర్చు లేకుండా అధిక దిగుబడి రావాలంటే ఈ అప్సై ఐట్ వాడండి. దాని ద్వారా మనకు రైతులకు ఎంతో పైసలు ఆదా చేసినట్టు జరగడం జరుగుతుంది. మీకు పూర్తి సంతృప్తినిచ్చిందా? నాకు ఈ అప్సై ఐట్ వాడడం వలన పూర్తిగా సంతృప్తి పరిచింది. ఎన్ని ఎకరాలకు చల్లారు? నేను ఇది ఒక 8 ఎకరాలకు చల్లడం జరిగింది. అప్సై ఐట్ 8 ఎకరాలకు చల్లడం జరిగింది. మాకు బాగానే అనిపించింది. తద్వారా తోటి రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇక ముందు సుతా ఈ అప్సై ఐట్ వాడాలని మనం కోరుకుంటాను. ఓకే. నా పేరు కుసుంబ బుచ్చన్న, బోర్నపల్లి గ్రామం, బోర్నపల్లి మండలం, హుజరాబాద్ జిల్లా, కరీంనగర్. ఓకే బుచ్చన్న గారు, ఇప్పుడు ఈ 8 ఎకరాల ఫీల్డ్ లో మీరు ఎక్కడ గుళికలు చల్లలే? ఎక్కడ గుళికలు కానీ క్లోరో కానీ ఇప్పటి వరకు అయితే చల్లలే. ఇంచుమించు 20-25 పిలకలు మనకు ఈజీగా ఉన్నాయి. 20 నుంచి 25 పిలకలు రావడం జరిగింది. ఓకే ఓకే బుచ్చన్న గారు, దీన్ని ఎంతమంది రైతులకు వరకు చెప్పారు మీరు? నేను ఒక 4-5 రైతులకు ఈ అప్సై ఐట్ వాడాలని చెప్పడం జరిగింది. ఓకే బుచ్చన్న గారు, ఇంకా వచ్చే పసలు కూడా ఈ మళ్ళీ నెక్స్ట్ వానాకాలం స్టేజ్ సుతా ఈ అప్సై ఐట్ వాడతా బరాబరి వాడతా. ఓకే బుచ్చన్న గారు.